వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్తో డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఓవైపు మోడీతో స్నేహంగా ఉంటూనే మరోవైపు పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నాడు. ఏకంగా అమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అతిథిగా పిలిచారు. అటు అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని ట్రంప్ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ట్రంప్ గేమ్ ప్లాన్ ఏంటి? మనపై ఎందుకింత కక్ష? పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ బంధం ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ప్రతి మాట తేడాగానే ఉంటుంది. భారత్ను పలుచన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న ట్రంప్ పాకిస్తాన్కు అనవసర ఎలివేషన్ ఇస్తున్నారు. ఉగ్రవాదుల్ని ప్రోత్సహించిన పాక్కు ఐఎంఎఫ్ లోన్ ఇప్పించిన ట్రంప్ ఇప్పుడు ఆర్మీ చీఫ్తో చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ట్రంప్ భారత్కు క్రమంగా దూరమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ నుంచి ఆయన వైఖరిలో ఏదో తేడా కనిపిస్తోంది. మనతో అంటీముట్టనట్టుగా ఉండడం కాకుండా మన శత్రువులతో కలసిమెలసి తిరగడం, డీల్స్ చేసుకోవడం అనుమానాస్పదంగా ఉంది. భారత్తో వైపు మైత్రి నటిస్తూనే మరోవైపు ద్రోహం చేయడానికి ట్రంప్ స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతోంది. అసలు మనతో స్నేహం కూడా నమ్మక ద్రోహం కోసమేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఎవరినైనా నమ్మితేనే మోసం చేయడం సాధ్యమవుతుంది. అలా నమ్మాలంటే అవతలి వారికి దగ్గరవ్వాలి. అందుకోసమే ట్రంప్ భారత్కు సన్నిహితుడిగా నటించి కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారని ఇప్పుడు కూడా దాయాదితో అంటకాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పనిగట్టుకుని పాక్ ఆర్మీ చీఫ్ను ఆహ్వానించడం వెనుక పెద్ద గేమే ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్కు ఐఎంఎఫ్ లోన్ వచ్చినప్పుడే ట్రంప్ తీరుపై సందేహాలొచ్చాయి. ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్కు ఆహ్వానంతో ఆ అనుమానాలు రూఢీ చేసుకోవచ్చంటున్నారు. ట్రంప్ ఇండియాతో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు ఆయన ప్రవర్తనను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు ట్రంప్ ఇండియాపై దాడి చేసిన పాకిస్తాన్కి మద్దతుగా నిలిచిన టర్కీతో డిఫెన్స్ డీల్ చేసుకున్నారు. ఇందులో భాగంగా $304 మిలియన్ విలువైన క్షిపణులను విక్రయించేందుకు ఆమోదం తెలిపారు. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు 2300 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. డీల్ కింద 53 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, 60 బ్లాక్ 2 మిసైల్స్ అందించనున్నట్టు వెల్లడైంది. భారత్ పాక్ మధ్య దాడులు కొనసాగుతున్న సమయంలో టర్కీ ఏకంగా 350 వరకు డ్రోన్లను దాయాది పాకిస్తాన్కి అందించింది. ఈ విషయం బయటకొచ్చినప్పటి నుంచి టర్కీ ఇండియా మధ్య సంబంధాలు క్షీణించడం ప్రారంభమైంది. మొన్న పాకిస్తాన్కు ఐఎంఎఫ్ లోన్ మంజూరు, ప్రస్తుతం టర్కీకి మిసైల్స్ సరఫరాలు చూస్తుంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందని నిపుణులు అంటున్నారు. ఇదే క్రమంలో టర్కీ అమెరికా నుంచి J-35 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంది. వాస్తవానికి గతంలో టర్కీ రష్యా నుంచి S-400 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసిన తర్వాత అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు ట్రంప్ వాటిని కూడా తొలగించే అవకాశం కనిపిస్తోంది. పనిలో పనిగా భారత్కు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ను ఆఫర్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఢిల్లీతో డబుల్ గేమ్ ఆడుతున్నారా అనే ఆందోళన పెరుగుతోంది. అమెరికా తన F-16 ఫైటర్ జెట్ల కోసం పాకిస్తాన్కు గణనీయమైన సహాయం అందించిన తర్వాత అనుమానాలు పెరిగాయి. మొదట్లో పాక్పై విరుచుకుపడ్డ ట్రంప్ వైఖరి చూసి F-16ల మెయింటెనెన్స్కు ఆయన ఎలాంటి సాయం చేయరని అనిపించింది. కానీ ట్రంప్ అలా చేయలేదు. ఇప్పటికీ F-16ల మెయింటెనెన్స్ కోసం పాక్కు అమెరికా నిధులిస్తూనే ఉంది. జూన్ 14వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది అమెరికా. ఈ సందర్భంగా అమెరికా సైన్యం పరేడ్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది అగ్రరాజ్యం. అదే రోజు జూన్ 14వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. అమెరికా సైనిక పరేడ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా బయలుదేరి వెళ్తున్నారు. సైన్యం పరేడ్లో పాల్గొన్న తర్వాత పెంటగాన్ అధికారులతోనూ సమావేశం కాబోతున్నారు. 3 రోజుల పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలోని సైనిక అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహించబోతున్నారు. తద్వారా పాక్తో అమెరికా బంధం మరింత పటిష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది ఇండియా. ఈ క్రమంలోనే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుంది అనుకున్న క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగి ఇండియా, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు ఒప్పించాలని స్వయంగా ప్రకటించారు. అదేం లేదని భారత్ ఖండించిన తర్వాత యూటర్న్ తీసుకున్న ట్రంప్ మాట మార్చారు. భారత్లో ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని ఇండియా చాలా ఆధారాలు చూపించినప్పటికీ అమెరికా వైఖరిలో మార్పు లేదని ఈ ఘటనతో స్పష్టమైంది. పాకిస్తాన్ అంటే అమెరికాకున్న అవ్యాజ్యమైన ప్రేమ కూడా మరోసారి వెలుగులోకొచ్చింది. అమెరికా ఆర్మీ డే సందర్భంగా వాషింగ్టన్ డీసీలో అతిపెద్ద పరేడ్ నిర్వహిస్తోంది. 6600 మంది సైనికులు, 150 ఆర్మీ వాహనాలు, 50 యుద్ధ విమానాలు ఈ కవాతులో పాల్గొంటున్నాయి. 2 లక్షల మందికి పైగా జనం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను ఆహ్వానించారు.
ఇది ఒక్క భారత్కే కాదు, ఉగ్రవాదంపై రాజీ లేని వైఖరితో ఉన్న ప్రతి దేశానికి షాకే అనడంలో సందేహం లేదు. ఇండియా పాక్ వార్ను అమెరికా మొదట ఎంకరేజ్ చేసింది. మోడీ తన ఫ్రెండ్ అని, పాక్ను స్మాష్ చేస్తామని ట్రంప్ అన్నారు. పాక్పై భారత్ తీసుకునే ఎలాంటి సైనిక చర్యనైనా తాము గౌరవిస్తామని కూడా చెప్పారు. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై కాల్పులు జరిపింది. పుల్వామా దాడుల సూత్రధారి మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ సహా ఎందరో కుటుంబ సభ్యులు హతమయ్యారు. లష్కరే చీఫ్ హఫీజ్ కొడుకు తల్హా సయీద్ సైతం చనిపోయినట్టు వార్తలొచ్చాయి. పాక్ ఆర్మీకి తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఆ తర్వాత కాల్పుల విరమణపై ట్రంప్ ట్వీట్ల డ్రామాను కాసేపు పక్కన పెడితే అమెరికా తెర వెనుక వ్యూహమేంటో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఒక్కసారి గతంలోకి వెళ్తే అమెరికా పాక్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి తద్వారా భారత్తో ఆయుధాల కొనుగోలు చేయించాలన్న ఎత్తుగడ వేసిందన్న అభిప్రాయాలున్నాయి. పాక్కి మిలియన్ల కొద్దీ డాలర్లు ఇస్తూ భారత్ వంటి దేశాల ద్వారా యుఎస్ బిలియన్ల కొద్దీ ఆయుధాల కొనుగోలు చేయించే ప్లాన్ ఉందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. గతంలో భారత్ రష్యా మధ్య జరిగిన S-400 కొనుగోళ్లపైన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా సరే ఈ రెండు దేశాలు S-400 డీల్ని వదులుకోలేదు. రష్యా సరఫరా చేసిన S-400ల ద్వారా ప్రస్తుత యుద్ధంలో భారత్ పాక్ దాడిని తిప్పికొట్టింది. ఇలాంటి ఎన్నో ఎత్తుగడలతో అమెరికా భారత్ను యుద్ధ పరిస్థితిలో పడవేసి తద్వారా భారత్ నుంచి ఆయుధ వ్యాపారం చేయాలన్నది అసలు ఎత్తుగడ అనే అనుమానం లేకపోలేదు. ఈ విషయం భారత్ ఎప్పుడో గుర్తించింది. అందుకే తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను మాత్రమే వాడుకుని అద్భుత ఫలితాలను రాబట్టింది. దీంతో అమెరికా పాచిక పారలేదు. భారత్ తమ వ్యూహంలో చిక్కకపోవడంతో యుఎస్ వెంటనే స్టాండ్ మార్చేసింది. పాక్ వాడిన అమెరికాకు చెందిన F-16 ఫైటర్ జెట్స్ కుప్పకూలడం, రష్యన్ మేడ్ S-400 వీరంగం వేయడంతో యుఎస్ సత్తా కాస్త పలుచబారింది. వెంటనే యుద్ధాన్ని ఆపే దిశగా అమెరికా పావులు కదిపింది. భారత్ పాక్లతో చర్చలు సాగించింది. ఈ కాల్పుల్ని విరమింపజేసిన పేరైనా సాధించాలని భావించి ఉంటుందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కానీ అది కుదరలేదు. నిజానికి అమెరికా మధ్యవర్తిత్వ ఆఫర్ను భారత్ నిర్ద్వందంగా తిరస్కరించింది. అక్కడ భారత్ తమను ఎంటర్ కానివ్వలేదన్న అక్కసుతోనే ట్రంప్ ఆ తర్వాత ట్వీట్ చేసి గందరగోళానికి తెరతీశారనే అభిప్రాయాలున్నాయి. ట్రంప్ వైట్ హౌస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నేరుగా భారత్ పేరు చెప్పకపోయినా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ భారతీయుల మీదే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ దెబ్బకు అమెరికాలో ఇండియన్స్ అందరూ భయంగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ వారిని డిపోర్ట్ చేస్తున్న ట్రంప్ చివరకు గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా వదిలిపెట్టడం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే అందరికంటే ఎక్కువ సంతోషించింది భారతీయులు, అక్కడి ఎన్ఆర్ఐలే. ఎందుకంటే ట్రంప్ ప్రచారంలో ఆ లెవెల్లో ఇండియాని ఆకాశానికి ఎత్తారు. భారత్కు నిజమైన మిత్రుడిలా ఉంటానని నమ్మబలికారు. ఇదే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఎన్ఆర్ఐల అండ కోసం నానా పాట్లు పడ్డారు. ప్రచారంలో అమెరికా కంటే ఇండియా ప్రస్తావనే ఎక్కువగా తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధంగా భారతీయ స్థానిక భాషల్లోనూ అమెరికాలో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ట్రంప్ మాటలు నమ్మి భారత్ మూలాలున్న కమలా హారిస్ను కూడా కాదని ఎన్ఆర్ఐలు ట్రంప్కు అండగా నిలిచారు. భారత్లో కూడా ట్రంప్ గెలిస్తే మనకు మంచిదనే చర్చ జరిగింది. కానీ అదంతా గతం. వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ట్రంప్ నిజస్వరూపం బట్టబయలైంది. కానీ ఇంతగా నమ్మి గద్దెనెక్కించినందుకు ట్రంప్ భారత్కు అడుగడుగున ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వరుసగా భారతీయుల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా ఉంటానంటే ఏవో కొన్ని దేశాలపై కన్నెర్ర చేస్తారులే అనుకున్నారు. కానీ ట్రంప్ చేసింది వేరే. ఏకంగా మన విద్యార్థులకే బేడీలు తగిలించి మిలిటరీ విమానంలో స్వదేశానికి డిపోర్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ ట్రంప్ మాత్రం భారత్ మీద పగబట్టినట్టుగా ఆ పని చేశారు. అప్పటికీ మోడీ మా వాళ్లను వెనక్కు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా సరే ట్రంప్ మాత్రం మన విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా క్షోభ పెట్టారు. ఇప్పటికీ భారతీయ విద్యార్థుల్ని వెంటాడి వేధించే పని చేస్తున్నారు. మొన్నటికి మొన్న హర్యానా విద్యార్థితో అమెరికా అధికారులు ఎయిర్పోర్ట్లో ప్రవర్తించిన తీరుపై వీడియో వైరల్ అయింది. వలసలపై గందరగోళం కాస్త సద్దుమణిగాక ఉరుములేని పిడుగులా సుంకాలు బాదేశారు. ఇక్కడ కూడా మనపై భారీ సుంకాలు ఉండవులే అనే అంచనాలు తప్పయ్యాయి. చైనా అంత భారీగా కాకపోయినా మనపై ఉండకూడని స్థాయిలోనే సుంకాలు వేశారు. దీనిపై కూడా మన వైపు నుంచి చర్చలు, సంప్రదింపులకు ప్రయత్నాలు జరిగినా ముందే అంగీకరించకుండా నిర్దాక్షిణ్యంగా సుంకాల మోత మోగించారు. ఫార్మాపై సుంకాల్లేవులే అని సంతోషించేలోపే వాటిపైన సుంకాలు త్వరలో విడుదల అంటూ ప్రకటనొచ్చింది. దీంతో ట్రంప్ భారత్ను వేధించడానికే కంకణం కట్టుకున్నారని తేలిపోయింది. ఇక సుంకాలపై చర్చల విషయంలో కూడా ట్రంప్ తీరు ఏకపక్షంగానే ఉంది. ఓవైపు చర్చలు జరుపుతుండగానే భారత్ అసలు సుంకాలు లేని విధానం ప్రతిపాదించిందని బొంకారు. ఆ తర్వాత మన దేశం దీన్ని ఖండించింది. అసలు 4 గోడల మధ్య రహస్యంగా జరుగుతున్న సున్నితమైన చర్చల విషయాల్ని ఇలా లీక్ చేసే ట్రంప్ను ఎలా నమ్మాలనేది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికా అధ్యక్షుడు భారత్ మీద పడి ఏడవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
అసలు ట్రంప్ తీరు చూస్తుంటే ఒక్కోసారి ఆయన కంటే పాకిస్తానే నయమనుకోవాల్సిన దుస్థితి. అమెరికా నిజంగా భారత్ను మిత్రదేశంగా భావిస్తే ఈపాటికే డీల్ కుదరాల్సిందే. కానీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందంటేనే ట్రంప్ ఆంతర్యాన్ని అనుమానించాల్సిందే. ఇప్పటికే EU, చైనాతో డీల్స్ చేసిన ట్రంప్ భారత్తో వ్యవహారం మాత్రం ఓ పట్టాన తేల్చడం లేదు. నాంచే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ కూడా భారత్ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. భారత్ను తన అవసరాలకు వాడుకుంటున్న ట్రంప్ ప్రతిగా ద్వేషాన్ని, పగనే బహుమతిగా ఇస్తున్నారు. ఏదో భారత్తో ఆజన్మ వైరం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగంలో ఆఖరికి వైట్ హౌస్లో కూడా భారత సంతతి గణనీయ సంఖ్యలోనే ఉంది. ఇక అమెరికా సెనేట్ సంగతి చెప్పనక్కర్లేదు. అమెరికాలో కీలక పదవుల్లోనూ భారత మూలాలున్న వ్యక్తులున్నారు. ఇంతగా అమెరికాతో భారతీయత పెనవేసుకుపోయినా ట్రంప్ మాత్రం భారత్ అంటే ద్వేషం ప్రదర్శిస్తున్నారు. అకారణ శత్రుత్వం చూపిస్తున్నారు. భారత్ ఏదో తనకు ద్రోహం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఏ దేశం వెళ్లినా సమయం, సందర్భం లేకుండా భారత్ పేరు తీసి మరీ అవమానపరిచేలా మాట్లాడుతున్నారు. మిత్రదేశం అంటూనే భారత్కు గౌరవం ఇవ్వకుండా కించపరిచే ప్రకటనల పరంపర కొనసాగిస్తున్నారు. అసలు ట్రంప్ భారత్ను ఏం చేద్దామనుకుంటున్నారనే చర్చ మొదలైంది. ట్రంప్ పదవీకాలం ముగిసేలోగా భారత్కు కొత్త సమస్యలు సృష్టిస్తారేమో అనే సందేహాలొస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి కొత్త ఆలోచన మన దేశానికి మరో వెన్నుపోటులాగే పరిణమిస్తోంది. మన పచ్చళ్లపైన పన్నులు వేసిన ట్రంప్ చివరకు ఎన్ఆర్ఐలు భారత్కు పంపే డబ్బు మీద పన్ను వేయాలని ఆలోచిస్తున్నారు. అదేమంటే భారత్ దగ్గర చాలా డబ్బుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతీయుల మీద ఎంత పన్ను వేసినా ఏం కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే పోకడ కొనసాగితే చివరకు అమెరికాలో ఎన్ఆర్ఐలు సంపాదన కంటే ఎక్కువగా పన్నులు కట్టాల్సొచ్చే పరిస్థితి కొని తెస్తారనే అభిప్రాయాలున్నాయి. ఈ రేంజ్లో భారత్పై ఒంటికాలిపై లేస్తున్న ట్రంప్ అదే సమయంలో మిగతా దేశాలతో అంత కఠినంగా ఉండడం లేదు. మరి కేవలం భారత్ మాత్రమే చేసిన పాపమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడు ఈ స్థాయిలో భారత్పై కత్తి కట్టలేదు. చివరకు అగ్రరాజ్యంతో మనకు మంచి సంబంధాలు లేని సమయంలో కూడా ఇలాంటి పనులు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇప్పుడు భారత్ అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో ఒకటి. భారత్తో వ్యూహాత్మక అవసరాలున్నాయని తెలిసి కూడా ట్రంప్ ఇంత తెంపరితనం ప్రదర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏతావాత ట్రంప్ భారత్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని తేలిపోతోంది. భారతదేశం నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్లో 3 నుంచి 5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో మాత్రమే. కానీ అక్రమ వలసల పేరుతో ట్రంప్ మొదలుపెట్టిన తనిఖీలు చివరకు భారతీయులకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. అసలు అమెరికాలో భారతీయ విద్యార్థులే ఉండకూడదన్నట్టుగా ట్రంప్ వ్యవహారం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండియన్ స్టూడెంట్స్కు కూడా వీసాలు పరిమితం చేయడం, చివరకు ఇంటర్వ్యూ డేట్లు కూడా తక్కువ కేటాయించడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలు వస్తున్నాయి. కేవలం విద్యార్థులే కాదు, ఇప్పటికే అమెరికాలో శాశ్వత నివాసితులైన గ్రీన్ కార్డ్ హోల్డర్లని కూడా ట్రంప్ బెదిరిస్తున్నారు. ఎక్కడో వర్సిటీలో పాలస్తీనాకు అనుకూల ఆందోళనలు జరుగుతాయి, మరెక్కడో మెక్సికన్లు ఇంకేదో చేస్తారు. కానీ ఎవరేం చేసినా ట్రంప్ ముందు భారతీయులపై పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డిపోర్ట్ చేస్తామని పైకి చెబుతున్నా కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ తీరుతో అమెరికాలో భారతీయులు భయంగా బతకాల్సొస్తోంది. 5 దశాబ్దాలుగా అమెరికాకు వలస వెళుతున్న భారతీయులు ఎప్పుడూ చూడని కష్టాల్ని ట్రంప్ హయాంలో ఎదుర్కొంటున్నారు. భారత్కు మిత్రుడినని చెప్పుకుని వైట్ హౌస్లో అడుగుపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఈ స్థాయిలో నమ్మక ద్రోహం చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ట్రంప్ పోకడ చూస్తుంటే ప్రపంచంలో ఇండియాకు ఇంతకంటే పెద్ద శత్రువు లేరనే అభిప్రాయాలొస్తున్నాయి. ట్రంప్ ఇంత చేస్తున్నాడని అతను ఎప్పటి నుంచో భారత్ వ్యతిరేక అనుకోవడానికి లేదు. గతంలో మోడీతో స్నేహం చేశాడు. ట్రంప్కు మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇరువురు నేతలు ఒకరి కోసం మరొకరు తమ దేశాల్లో సభలు పెట్టుకున్నారు. మొన్నటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ ఇండియా జపం చేశారు. చివరకు తన కార్యవర్గంలోనూ భారతీయులకు పెద్దపీట వేశారు. మరి ఉన్నట్టుండి ఏమైంది? పర్సనల్ బిజినెస్ కోసమే ట్రంప్ డబుల్ గేమ్ మొదలు పెట్టాడా? భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారడానికి అడుగు దూరంలో ఉంది. అమెరికా, చైనాలతో పోటీ పడుతోంది. ఇప్పటికే ప్రపంచంలో మరే దేశానికి లేనంత గొప్ప జనాభా శక్తి భారత్ సొంతం. ఈ మార్కెట్ ఒక్కటి చాలు ప్రపంచవ్యాప్తంగా భారత్ని అతిపెద్ద ఆర్థిక శక్తి చేయడానికి. అలాంటి భారత్ మరింత ఎదిగి అమెరికా, చైనాలను కూడా ఢీకొడితే పరిస్థితి మరోలా అవుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాను పెద్దన్న పాత్ర నుంచి పక్కకు తప్పించి భారత్ను ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ భారత్ ఆ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. చివరకు ఆఫ్రికా దేశాలు కూడా భారత్ నాయకత్వానికి సుముఖంగా ఉన్నాయి. ఇలా అంతర్జాతీయంగా భారత్కు పెరుగుతున్న పలుకుబడే అమెరికాకు నచ్చడం లేదని, అందుకే ట్రంప్ అడ్డం తిరిగారని అంటున్నారు. అమెరికా ఇప్పటివరకు పెద్దన్న పాత్రలో ఉన్న
అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగమే. ఏ చిన్న అవకాశం దొరికినా అమెరికాకు లాభం చేకూర్చి పెట్టడం ఎలా అన్న కోణంలోనే ఆ దేశ ప్రతి అధ్యక్షుడు ఆలోచించారు. అంతేకాని నిజంగా పెద్దన్న పాత్రకు తగ్గట్టుగా అమెరికా పెద్దరికం చూపిన దాఖలాలు చాలా తక్కువ. కానీ భారత్ అలా కాదు. ప్రపంచ శక్తిగా లేకుండానే చాలా విషయాల్లో భారత్ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించింది. చాలా దేశాలకు అడగకుండానే సాయం చేసింది. బదులుగా ఎప్పుడూ ప్రతి సాయం కోరుకోలేదు. మనకంటూ భారంగా ఆయుధాలు, వాటిపై పెట్టుబడులు కూడా పెద్దగా లేవు. అదే అమెరికాకి స్వార్థ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆ దేశ డాలర్ విలువ పడిపోకూడదు. ఆ దేశ టాప్ పొజిషన్ చేజారకూడదు. దానికి తోడు అవసరం ఉన్నా లేకున్నా తయారు చేసి పెట్టుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయి. వాటి మీద పెట్టిన పెట్టుబడులు భారీగా ఉన్నాయి. వీటన్నిటి నుంచి రికవరీ కావాలంటే అమెరికా చేయాల్సిన పని ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుందా, ఆ యుద్ధాలకు తమ ఆయుధాలను ఎలా సరఫరా చేయడమా అనేది మాత్రమే. చివరకు భారత్ను కూడా ఈ కోణంలోనే అమెరికా చూస్తోందనే వాదన లేకపోలేదు. అలా జరగాలంటే భారత్కి ఉగ్రవాదం అనే పక్కలో బల్లెం అమెరికాకు అత్యవసరం. మొన్నటి ఆపరేషన్ సింధూర్ మరికొన్నాళ్ళు కొనసాగి ఉంటే పాక్లో ఉగ్రమూకలు సమూలంగా హతమైపోతాయి. వారుగాని ఖతమైపోతే ఇటు పాక్ పని మాత్రమే కాదు, అమెరికా ఖేల్ కూడా ఖతమైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్య లేని దేశంగా భారత్ మారితే ఇక దాని ఎదుగుదలకు అంతుండదు. ఆయుధాల పోటీలో భారత్ అంత ఆసక్తి చూపించకపోవచ్చు. రక్షణ బడ్జెట్ కూడా తగ్గించుకుని అలా మిగిలిన నిధులు కూడా ఆర్థిక వ్యవస్థలో పెట్టడానికి వీలవుతుంది. అంతేకాదు, సమస్యలు సమసిపోయిన వెంటనే భారత్ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే భారత్ అలా ఎదుగుతూ పోతుందో ఇక భారత్ నెంబర్ 1 పొజిషన్కు వచ్చేస్తుంది. ఇప్పటికే గణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్థిక శక్తులుగా పోటీ పడుతున్నాయి. కానీ వాటికంటూ ఉండాల్సిన ఎథికల్ నెంబర్ 1 పొజిషన్ లేదు. ఈ కారణాలతోనే ట్రంప్ భారత్ను నిత్యం వెనక్కి లాగడానికి కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. అమెరికా దేశం పరంగా చూస్తే భారత్ ఎదగకూడదు. ఇండియా కేవలం అమెరికా ఫ్రెండ్గా మాత్రమే పరిమితం కావాలి. కానీ ప్రపంచ శక్తిగా ఎదిగితే అమెరికాకేం ఉపయోగం? ఇదే అగ్రరాజ్యంలో వ్యూహకర్తల అసలు బుద్ధి. భారత్పై అక్కసుతోనే ట్రంప్ భారత రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి తద్వారా భారత శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా మెల్లమెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్థ్యం, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలతో భారత్ అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఆ నిజమే అగ్రరాజ్య అధినేతను భయపెడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భారత్కు దూరం జరగడానికి కారణాలున్నాయి. అయితే కేవలం అమెరికాను మించి భారత్ ఎదగకూడదనే ఆకాంక్షతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ట్రంప్కున్న వ్యక్తిగత వ్యాపార సంబంధాలు మరో ప్రమాదకర కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిప్టో కౌన్సిల్తో డీల్ కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60% వాటా ఉంది. అంటే ఇది పూర్తిగా ట్రంప్ కుటుంబ కంపెనీ. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇండెంట్ సైతం ఉంది. ఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుడిగా బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ జావోను నియమించింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ స్వయంగా స్వాగతం పలికారు. ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు, ట్రంప్ అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్ కాయిన్ అభివృద్ధి, డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఖచ్చితంగా ఈ బ్లాక్ డీలే ఇండియాతో ట్రంప్ సాన్నిహిత్యానికి గండి కొట్టిందనే వాదన వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా ఇతర దేశాలతో వ్యక్తిగత వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం క్షమించరాని నేరం. అంతటితో ఆగితే అది అమెరికాకి మాత్రమే నష్టం. కానీ పాక్తో చేసుకున్న ట్రంప్ పర్సనల్ డీల్ భారత్ వ్యూహాత్మక ప్రయోజనాల్ని నేరుగా దెబ్బకొడుతోంది. మొన్నటిదాకా ఇండియా ఫ్రెండ్ అని చెప్పుకు తిరిగిన ట్రంప్ ఇప్పుడు ఈ బ్లాక్ డీల్తో
సిసలైన శత్రువుగా మారిపోయారని తేలిపోయింది.